హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ ఫాతిమా ఖాన్. మంచు విష్ణు ఏం చేసినా అందులో ఏదో ఉండాల్సిందే అన్నట్టే మారింది. అసలే ఛాన్స్ దొరికితే ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. అయినా సరే వాళ్ళను గెలికి మరీ ట్రోల్స్ చేయించుకున్నట్లే కనిపిస్తుంది మంచు విష్ణు చేస్తున్న పనులు. ఇప్పుడు హేమ విషయంలో కూడా మరోసారి ఇలాంటి పనే చేశాడు. టాలీవుడ్ ని ఇప్పుడు బెంగళూరులో రేవ్ వ్యవహారం కుదిపేస్తుంది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారు. కానీ అందరికంటే ఎక్కువగా నటి హేమ పేరు బయటకు వచ్చేసింది. ముందుగా రేవ్ పార్టీలో హేమ ఉందంటూ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో వెంటనే హేమ ఓ వీడియోని రిలీజ్ చేసింది. చూడండి, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, ఓ ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఏ రేవ్ పార్టీకి వెళ్ళలేదంటూ బకాయించింది. కానీ ఇంతలోనే పోలీసులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. హేమ రేవ్ పార్టీలో ఉందంటూ ఫోటోలు పేరును రిలీజ్ చేశారు. దాంతో అమ్మడు అడ్డంగా దొరికిపోయింది. అయినా సరే నేనెందుకు తగ్గాలని అనుకుందేమో, కానీ నేను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ ఓ బిర్యానీ వీడియో రిలీజ్ చేసింది. ఇలా అయినా తన మీద వార్తలు ఆగుతాయేమో అనుకుంది. కానీ ఇంతలోనే ఇంకో దెబ్బ పడింది. డ్రగ్స్ టెస్ట్ లో ఆమెకు పాజిటివ్ వచ్చింది. అంటే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిపోయింది. దీంతో నెట్టింట్లో రచ్చరచ్చ జరుగుతోంది. మహానటి అంటూ ఆమెను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మంచు విష్ణు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. నటి హేమ తప్పు చేయలేదని, ఆమెపై నిరాధారణ ఆరోపణలతో మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు ఈ హీరో. బెంగళూరు పోలీసులు కూడా ఖచ్చితమైన సాక్ష్యాలు చూపిస్తే మా అసోసియేషన్ స్వయంగా హేమ మీద చర్చలు తీసుకుంటుందని రాసుకొచ్చాడు మంచు విష్ణు. ఇంకేముంది, దొరికిందే ఛాన్స్ అన్నట్టు నెటిజన్లు రెచ్చిపోయి మంచు విష్ణు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. పోలీసులే స్వయంగా సాక్ష్యాలు చూపిస్తుంటే ఇంకేం కావాలన్నా అంటూ అడుగుతున్నారు. ఇంకెందరేమో అన్న స్టైలే వేరు, అన్న ఏది చెప్తే అదే ఫైనల్ అన్నట్లు సెటైళ్లు వేస్తున్నారు. కండ్ల ముందు సాక్ష్యాలను పెట్టుకొని సపోర్ట్ చేయడం ఏంట్రా బాబు అంటూ కమెంట్లతో హోరెక్కిస్తున్నారు. ఇప్పుడు మంచు విష్ణు పరిస్థితి ఇరుక్కుపోయినట్టు అయిపోయింది. ఆ మాత్రం తెలుసుకోకుండా పోస్ట్ చేసి నవ్వుల పాలు కావడం ఏంటని అంటున్నారు నెటిజన్లు.